నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మీ శాలిని. ఈరోజు మన కిచెన్లో పూర్ణం బూరెలు బాగా కుదిరేలా సింపుల్ టెక్నిక్తో షేర్ చేసుకోబోతున్నాను. పూర్ణం బూరెలు చేసేటప్పుడు ఈ కొన్ని విషయాలు ఫాలో అయ్యి చేస్తే పూర్ణం బూరెలు చాలా మంచి రుచిగా కుదురుతుంది. బయటి నుంచి కరకరలాడుతూ కమ్మని పూర్ణంతో చాలా బాగుంటాయి పూర్ణాలు. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మినపప్పుని నానబెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకోవాలి. మరో గిన్నెలోకి శనగపప్పు వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మినపప్పు నానబెట్టిన దాంట్లోని రేషన్ బియ్యం అయినా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం రేషన్ బియ్యం 1 గ్లాస్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. మినపప్పుని రైస్ని నానబెట్టుకున్నది మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం శనగపప్పుని మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీలోకి. 4 యాలకులను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిందంటే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పూర్ణం మొత్తం లడ్డు సైజ్గా చిన్నగా చుట్టుకొని పెట్టుకోవాలి. 15 మినిట్స్ ఒక పక్కన పెట్టుకోవాలి. చుట్టుకునేవన్నీ చుట్టి పెట్టుకున్న పూర్ణాన్ని పిండిలోకి డిప్ చేసుకుంటూ ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోకి ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకటొకటి తిప్పుకుంటా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఛానల్ని చూస్తున్నారు ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.